ప్రభునామానికి స్తోత్రములు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. దేవుని యొక్క మాటలను ఉదయకాలమందు ధ్యానం చేయడానికి ఈరోజు కూడా దేవుడు మనకు అవకాశమును అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మనందరం కూడా స్తుతులు చెల్లించవలసి ఉంది. తండ్రి కుమారునికి చేయుచున్న 4వ ఉపదేశం Proverbs chapter 3 verses 21 to 35 లో చూస్తూ ఉన్నాం. మనం దీనిని ప్రస్తుతానికి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం 31 నుంచి 35 వచనాల వరకు అనగా ఈ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ యొక్క చివరి భాగంలోనికి మనం వచ్చేసాము. ఇందులో ఉన్నటువంటి కాంటెంట్స్ని మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయమును కోరుకుందాం. లెట్ us ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంతకు వచ్చి మీ జీవవాక్యమును ధ్యానించుచు ఉండగా మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడుమని, మా హృదయములకు అవసరమైన వర్తమానమును అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవనామానికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరినీ కూడా ఈ ఉదయకాలపు మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. కుమారునికి చేయుచున్నటువంటి 4వ ఉపదేశంలో 31వ వచనం చదువుతున్నాను. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయకోరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఇంతకుముందు మనం 30వ వచనంలో నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అని లాస్ట్గా మనం ధ్యానం చేసినటువంటి వాక్య భాగం అది. దీనికి మనం ఇంకొకటి యాడ్ చేయాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు 39వ వచనంలో ఏమంటున్నారంటే, ఎవడైనా సరే మిమ్మలను ఒక చెంప మీద కొడితే, 5వ అధ్యాయం 39 చదువుతున్నాను. 39 నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని అంటున్నాడు. సో turn your left cheek unto him if he slaps on your right cheek అని అంటున్నాడు. ఆ తర్వాత ఈరోజు వాక్య భాగంలోనికి వచ్చినప్పుడు బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకము. బలాత్కారం అంటే he is a man of violence. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకము. ఈ మ్యాన్ ఆఫ్ వైలెన్స్, ఆర్ వీ కెన్ ఆల్సో సే ది అప్రెసర్, ఈ అప్రెసర్ని చూచి నీవు మత్సరపడవద్దు. ఎన్వీ నాట్ ది అప్రెసర్ ఆర్ ఎన్వీ నాట్ ద మ్యాన్ ఆఫ్ వైలెన్స్ అని ఇక్కడ చెప్తున్నాడు. సో దిస్ మ్యాన్ ఆఫ్ వైలెన్స్ ఈస్ వన్ హూ డస్ ది అపోజిట్ ఆఫ్ ది కమాండ్స్ దట్ హావ్ బీన్ గివెన్ ప్రయర్ టు దిస్ వర్స్. ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఆ కమాండ్మెంట్స్కి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వాడు. అనగా 21 నుంచి మనం చదివితే, లెస్సయైన జ్ఞానమును వివేచనను నీవు భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగనీయకము, అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉంటాయి అని చెప్పాడు కదా. సో జ్ఞానమును వివేచనను మనం జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పినప్పుడు, ఎవరైతే దేవుని మాటను అంగీకరిస్తారో వారు దేవుని మాటకు విధేయత చూపిస్తారు.
దేవుని మాటను వినేటువంటి వారు దానికి విధేయత చూపిస్తారు. కానీ ఈ మ్యాన్ ఆఫ్ వాయిలెన్స్ ఉన్నాడు కదా, ఆ మ్యాన్ ఆఫ్ వాయిలెన్స్ మాత్రం, బలాత్కారం చేసేవాడు మాత్రం దీనిని ఏమాత్రమును పాటించేవానిగా ఉండడు. ఎగ్జాక్ట్ ఆపోజిట్గా చేస్తూ ఉంటాడు. స్వార్థపరునిగా ఉంటాడు, క్రూరమైన వానిగా ఉంటాడు, కుట్రలు పన్నేవానిగా ఉంటాడు, దురాశ కలిగినటువంటి వానిగా ఉంటాడు, మెటీరియల్ వెల్త్ని సంపాదిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళు, ఇంత స్వార్థంగా ఉంటున్నవారు, క్రూరమైన వారు, కుట్రలు పన్నేవారు, దురాశాపరులైనటువంటి వారికి ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తి, సంపద పెరుగుతోంది అని చూచినప్పుడు మనం మత్సరపడకూడదు అంటున్నాడు. అందుకే డేవిడ్ అంటున్నాడు, సాల్మన్స్ ఫాదర్ డేవిడ్ ఏమంటున్నాడు చూద్దాము. 37 Psalm verses 1 and 2లో 37వ కీర్తన మొదటి 2 వచనాలలో రాజైన దావీదు ఏమంటున్నాడంటే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము. ఎందుకు అంటే వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. సో మనం అనుకోవచ్చు, ఇలాంటి వారికి దేవుడు ఎందుకు మంచి రోజులు ఇస్తున్నాడు అనే ఒక మనకు మత్సరం కలుగుతుంది. వీరిని చూడగానే వి బికమ్ ఎన్వియస్. దే ఆర్ లివింగ్ ఎ లావిష్ లైఫ్ అండ్ దే ఆర్ లివింగ్ ఎ వెరీ బ్యాడ్ లైఫ్, వికెడ్ లైఫ్. అలాంటప్పుడు మంచి పనులు, వై డూ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు బ్యాడ్ పీపుల్? బ్యాడ్ పీపుల్కి అంతా కూడా చెడే జరగాలి, చెడ్డవారికి చెడే జరగాలి. కానీ చెడ్డవారికి మంచి జరుగుతుంది ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఈ మేలు చేసేటువంటి బుద్ధి చెడ్డవారికి, లేదంటే ఈ బలాత్కారం చేసేటువంటి వారికి ఉండదు. అందుకే అంటున్నారు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తారు అని చెప్తూ ఉన్నాడు సోలమన్స్ ఫాదర్ డేవిడ్. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడవద్దు. 16వ వచనం కూడా చూద్దాం. ఇందులో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీతిమంతునికి కొంచెమే ఉండొచ్చు. మనం అనుకుంటాము, ఈ చెడ్డవారు బాగా సంపాదిస్తున్నారు, వారు మంచి మంచి గృహాలలో నివసిస్తూ ఉన్నారు, వారికి దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుని వారు అసలు పట్టించుకోరు, దేవుని మాటను అసలు వినరు, అలాంటి వారికి దేవుడు ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అని మనం అనుకుంటాము. అయితే మనకు కొంచెం ఉన్నప్పటికీ కూడా ఇది నీతిమంతుల యొక్క ఆశీర్వాదం. ఇది నీతిమంతుల యొక్క ఆశీర్వాదం. బహుమంది భక్తిహీనుల కన్నా వారికి ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ఇది మనకున్న కొంచెం, నీతిమంతులంగా కొంచెం ఉన్నప్పటికీ కూడా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. మనకు లాజరస్ని గురించి బాగా తెలుసు. లాజరస్కి ఏమీ కూడా లేదు. మనం అనుకుంటాం మనకి కొంచెం ఉందని, అతనికి అసలు ఏమీ కూడా లేదు. అలాంటి వాడు దేవుని దృష్టిలో ఆత్మీయంగా ధనవంతునిగా ఉన్నాడు. అందుకని అబ్రహాము రొమ్మున ఉండడానికి తాను కొనిపోబడ్డాడు చనిపోయిన తర్వాత. ఇంకా యెహోవా నీతిమంతులకు రక్షకుడుగా ఉంటాడు, సంరక్షకునిగా ఉంటాడు. భక్తిహీనుల బాహువులు విరవబడతాయి, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. కానీ బలాత్కారం చేసేవారికి ఎవరైనా సంరక్షకులు ఉంటారా అంటే, వారి యొక్క అంతం మనం చూచినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, వారు ఖచ్చితంగా కాలు జారే చోటనే ఉన్నారు అని కోరహు కుమారులు రాసిన కీర్తనలో 73 Psalmలో చెప్తారు. నిశ్చయముగా వారు
వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. సో మరి దేవుని బిడ్డలైనటువంటి వారి యొక్క కాలు జారుతుందా? జారదు అని మనం ఇక్కడ చదువుకున్నాం కదా. అప్పుడు నీ మార్గమున 23వ వచనం 3:23 ప్రావెర్బ్స్లో, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. ఇంకా అనేకమైన రెఫరెన్సెస్ని మనం చూసాం. 37:24లోనో సామ్స్, అలాగే 91:11లోనో 121:3లోనో, ఇంకా ఫిలిప్పీలోకి రాసిన పత్రికను కూడా మనం రెఫర్ చేశాము ఈ వర్స్ని ధ్యానం చేసినప్పుడు. నీ పాదం ఎప్పుడునో తొట్టిల్లదు. ఇంకా 26వ వచనంలో, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మన కాళ్ళు చిక్కబడకుండా ఉంటాయి, కానీ భక్తిహీనుల యొక్క కాళ్ళు మాత్రం ఎక్కడో ఒక చోట చిక్కుబడిపోతాయి. వారి యొక్క మోసపూరితమైనటువంటి జీవితం, వారి యొక్క దైవ భక్తి లేనటువంటి జీవితం ఎప్పుడైనా ప్రమాదకరంగానే ఉంటుంది. వారు కాలు జారిన చోటనే ఉంటారు. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. ఇప్పుడు ఏదైనా మనకు మంచి జరుగుతుంటే దీని యొక్క టెంపరరీ బెనిఫిట్స్ కాదు, వీరిని చూసినప్పుడు మనం అనుకుంటాం, మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా, మనకి కూడా బాగా సంపాదన పెరుగుతుంది. సంపాదన కావాలా? దేవుని యొక్క ప్రసన్నత కావాలా? మనకి దేవుని యొక్క ప్రసన్నతే కావాలి, సంపాదన అవసరం లేదు. వీరికి మాత్రం సంపాదనే ప్రాముఖ్యమని అనుకుంటూ ఉంటారు. ధనవంతుడు అదే కదా, తను ఊదా రంగు వస్త్రాలను ధరించుకుంటున్నాడు, చక్కగా భోజిస్తున్నాడు, చక్కగా తిరుగుతూ ఉన్నాడు, అన్నీ కూడా చాలా లావిష్గా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కసారి అతని లోకయాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి కొనుక్కోబడ్డాడు? పాతాళానికి కొనుక్కోబడ్డాడు. అందుకని అటువంటి వారి యొక్క క్రియలను మనం చేసే వారంగా ఉంటే మనం కూడా అదే విధంగా దేవుని సన్నిధికి కాకుండా పాతాళానికి కొనిపోబడే వారంగా ఉంటాము. అందుకే నెవర్ ట్రై టు డూ దీస్ థింగ్స్. ఇవి వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయకోరవద్దు. 32వ వచనం, కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. He is intimate with the righteous. ఆయన తన బిడ్డలైనటువంటి వారికి దగ్గరగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. అయితే కుటిలవర్తనుడు, హూ ఈస్ దిస్ మ్యాన్? కుటిలవర్తనుడు అంటే సంథింగ్, he always does the perverse things. లేదు అంటే స్ట్రైట్గా ఏ పనిని చేయడు, అంత క్రూకెడ్గానే ఉంటుంది. కుటిలవర్తనుడిని మనం డీవియస్ పర్సన్ అని చెప్తాము. ఇటువంటి డీవియస్ పర్సన్ అన్నీ కూడా క్రూకెడ్ థింగ్సే చేస్తుంటాడు, అంటే వంకర పనులే చేస్తుంటాడు. తిన్ననైన పనులను ఏమాత్రమును కూడా చేయడు. అందుకని దేవుడు నడవమంటున్న సరళమైన మార్గంలో, ఇరుకు మార్గంలో నడిచే వారంగా మనం ఉన్నప్పుడు ఈ డీవియస్ పర్సన్ ఉంటాడు కదా, ఈ కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యునిగా ఉంటాడు. ఎందుకు అసహ్యునిగా ఉంటాడు అంటే దేవుడు చెప్పినట్టుగా చేయడు. విశాల మార్గంలో నడుస్తూ ఉంటాడు. సరళమైన మార్గం, స్ట్రెయిట్ ప్యాత్లో వెళ్ళమని చెప్తే క్రూకెడ్ ప్యాత్లో వెళ్తూ ఉంటాడు. అనగా వంకర మార్గములలో, వంకర త్రోవలలో నడుస్తూ ఉంటాడు. తన సొంత మార్గంలో నడుస్తూ ఉంటాడు. మోసపూరితమైన మార్గాలలో నడుస్తుంటాడు. తర్వాత అక్రమమైన మార్గాలలో నడుస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్గా చూస్తే హింసా మార్గంలో కూడా నడుస్తూ ఉంటాడు. కానీ దేవుని వీడులైనటువంటి వారు ఈ విధంగా నడిచేవారిగా ఏమాత్రము ఉండరు. యెహోవాకు అసహ్యమైన వానిగా ఉంటాడు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు అని 14వ అధ్యాయంలో ఈ సామెతల గ్రంథకర్తే చెప్తూ ఉన్నాడు. ఈ వారికి 6వ అధ్యాయంలో చూసినట్టయితే 16వ వచనంలో, 6వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు.
7 ఆయనకు హేయములు. ఇక్కడున్నటువంటి ఈ కార్యాలన్నీ కూడా ఈ కుటిల వర్తనుడు చేస్తూ ఉంటాడు. అవేవనగా అహంకార దృష్టి కలిగిన వానిగా ఉంటాడు. కళ్ళలాడు నాలుక అనగా అబద్ధాలు చెప్పడం, లయింగ్ టంగ్. నిరపరాధులను చంపు చేతులు, ఇన్నసెంట్ బ్లడ్ని వీరు చిందించే వారిగా ఉంటారు. కుటిల వర్తనులు. 4 దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఈ 7 పనులు కూడా కుటిల వర్తనులు చేస్తూ ఉంటారు. అందుకని కుటిల వర్తనుడిని ఆయన తిరస్కరిస్తాడు అని 14వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేస్తాడు. దేవుని యొక్క మాటలను తిరస్కరించినప్పుడు దేవుడు వానిని తిరస్కరిస్తాడు. యేసు ప్రభువు చెప్తారు కదా, ఎవరైనా సరే ప్రజల ఎదుట నన్ను ఒప్పుకుంటే తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. నీవు గనక మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోలేదనుకో, నేను నిన్ను తిరస్కరిస్తాను. తండ్రి ఎదుట నిన్ను నేను ఒప్పుకునేవానిగా ఉండను అని అంటున్నాడు. అందుకని ఇటువంటి కుటిల వర్తనులను ఆయన తిరస్కరిస్తాడు. ఎందుకు? వారు దేవుణ్ణి తిరస్కరిస్తారు కనుక. సో యెహోవాకు ఏవైతే అసహ్యమైనవిగా ఉన్నాయో వాటన్నింటికి కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు, యథార్థవంతులైన వారు దూరంగా ఉంటారు. అందుచేత ఆయన మనకు తోడుగా ఉంటాడు. 33వ వచనం, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సో హియర్ వి సీ a long list of curses. ఎక్కడ ద్వితీయోపదేశ కాండంలోకి మనం వెళ్ళినట్టయితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగనే కర్సెస్ కూడా ఉంటాయి. 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే అన్ని కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ అధ్యాయం అంతా చివరి వరకు కూడా 68 వచనాలు ఉన్నాయి. 15 నుంచి 68 వరకు కూడా కర్సెస్ ఉన్నాయి. Only 14 verses there are blessings. ఇందులో ఏమని చెప్తూ ఉన్నాడంటే దేవుడు 16వ వచనం నుంచి, పట్టణంలో నీవు శపించబడతావు, పొలంలో శపించబడతావు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెలు, నీ మేకల మందలు శపింపబడును. ఈ విధంగా దేవుని యొక్క మాటలను, సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. ఒకవేళ నడుచుకొనకపోతే ఈ శాపములన్నీ కూడా నీకు సంభవిస్తాయి అని చెప్పాడు. ఇంకా ఇదంతా కూడా ఈ చాప్టర్ చదివితే ఈ శాపాలన్నీ కూడా మన మీదకి రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాట వినేవారంగా ఉంటాం. మాట వినేవారంగా ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు యెరికో పట్టణం మీదకి యుద్ధం చేయడానికని వెళ్తూ ఉన్నారు. యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు యెహోషువ ముందుగానే ఇశ్రాయేలీలకు తెలియపరిచాడు. ఏమనంటే అది శపితమైనటువంటి పట్టణము. 18వ వచనం చదువుదాం. 6:18 యెహోషువ గ్రంథం, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగచేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇంకా స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? వెండియు, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి అని చెప్పాడు. కానీ ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు శపితమైన దాని విషయంలో తిరుగుబాటు చేసిరి. ఇక్కడ
ఒకడున్నాడు, ఆకాన్ అనేటువంటి వాడు. శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపించెను. ఆకాను చేసినటువంటి కార్యమును బట్టి హాయి పట్టణం ఎదుట వీరు నిలవలేకపోయారు. ఆ దినాన్న 36 ఇశ్రాయేలీయులు మరణించారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని 13వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అయితే ఈ దోపు సొమ్ములో నుంచి ఈ ఆకాను ఏం తెచ్చుకున్నాడు అంటే 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మంచి సినారు వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి ఆశించి తీసుకొని తన డేరా మధ్యలో భూమిలో దాచిపెట్టుకున్నాడు. అయితే జరిగినది ఏంటి అని అంటే 24వ వచనం 7:24 తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. 26వ వచనం వారిని రాళ్లతో కొట్టారు. కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు అని రాయబడి. సో ఈ విధంగా శాపగ్రస్తమైన దానిని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. కర్సెస్ వస్తాయి. కర్సెస్ భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది. అయితే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయంలో అనుకున్నాం కదా, మొదటి 14 వచనాలలో అన్ని కూడా బ్లెస్సింగ్స్ మనకు కనిపిస్తాయి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనం కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని ఒక లిస్ట్ చెప్తున్నాడు. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువు మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవించబడతాయి. ఇంకా గొప్ప లిస్ట్ అంతా కూడా మనం చూస్తాము. సో దేవుని మాట విన్నటువంటి వారి నివాస స్థలము మీద ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మాట వినేటువంటి వారు ఎలా ఉంటారంటే బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అని మాథ్యూ చాప్టర్ 7లో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మాథ్యూ చాప్టర్ 7 verse 24లో 24 to 27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఆ తర్వాత మాట వినని వాని పరిస్థితిని కూడా 26, 27 వచనాలలో చెప్తూ ఉన్నాడు. So, do you want to be cursed by God or do you want to be blessed by God? If you need to be blessed by God, you should listen to the commandments of the Lord. 34వ వచనం అపహాసకులను ఆయన అపహసించును. Toward the scorners he is scornful. కనుక మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే we label ourselves as religious persons. మనం చాలా భక్తిపరులంగా జీవిస్తున్నాము అని చెప్పి దేవుని యొక్క కృపను మనం ఏం చేస్తాము అని అంటే మన సొంత నీతి మీద ఆధారపడి దేవుని నీతిని నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటూ ఉంటాం. అందుకని అటువంటి వారిని దేవుడు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయడు అనే విషయాన్ని ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రార్థించడానికి వెళ్ళారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో
తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. 9వ వచనం నుంచి చదివాను నేను. ఒకడేమో పరిసయుడు, ఒకడేమో సుంకరి. అతను అనుకుంటున్నాడు నేను చాలా గొప్ప నీతిమంతుడిని అని. నేను చోరుణ్ణి కాదు, అన్యాయస్తుణ్ణి కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలె కాదు, ఈ సుంకరి వలె కూడా కానే కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకరేమో ఆకాశం వైపు కన్నులెచ్చుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించుము దేవా అని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం ఇఫ్ యు ఆర్ స్కాన్ఫుల్, దిస్ ఫారిసీ వాస్ స్కాన్ఫుల్, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానని సెల్ఫ్ ప్రైడ్ ఆర్ సెల్ఫ్ రైచియస్నెస్ని తాను బేస్ చేసుకొని దేవునే అపహసించేటువంటి వానిగా ఉన్నాడు. అయితే హూ ఈజ్ ఎక్సెప్టెడ్ హియర్? ట్యాక్స్ కలెక్టర్ వాజ్ ఎక్సెప్టెడ్ అండ్ ద ఫారిసీ వాజ్ నాట్ ఎక్సెప్టెడ్. అందుకే అంటున్నాడు, ఇతని కంటే అతడు అనగా పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అని అంటూ ఉన్నాడు. కనుక మనం దేవుడు ఈ ఎవరైతే గర్వం కలిగిన వారు ఉంటారో వారికి ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటాడు అని మనకు పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక చెప్తూ ఉంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే 5వ అధ్యాయం 5వ వచనం, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, దీనులకు కృప అనుగ్రహిస్తారు అని అంటున్నాడు. ఇది మనం లాస్ట్ వర్స్కి కూడా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వర్స్కి కూడా అప్లై చేయొచ్చు. దీనుని ఎడల ఆయన దయ చూపించేవానిగా ఉంటాడు. ఆ తర్వాత జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. దేర్ ఈస్ సెక్యూరిటీ ఇన్ విజ్డమ్. విజ్డమ్ లీడ్స్ టు ఆనర్, వెరాజ్ ఫూలిష్నెస్ లీడ్స్ టు డిస్గ్రేస్. అందుకనే భక్తిహీనుల యొక్క అంతమును గురించి ధ్యానించినప్పుడు కోరహు కుమారులకు అర్థమైనటువంటి విషయం, మొట్టమొదటిగా చూస్తేనేమో తాను వ్యసన పడుతున్నాడు, ఇటువంటి వారిని చూసి చాలా వ్యసన పడుతూ ఉన్నాడు. ఆ వ్యసన పడుతున్నటువంటి వాడు ఆలోచన చేసినప్పుడు తాను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఆయనను దీన్ని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వారికి ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉన్నది. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేసి ఉన్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయం చేత వారు కడమట్టు నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేల్కొని వారి బ్రతుకును తృణీకరించుదువు, వారి బ్రతుకును తృణీకరిస్తావు. This is the end of the foolish people or the scornful people or the violent people. బలాత్కారం చేసేటువంటి వారి యొక్క అంతం ఈ విధంగా ఉంటుంది. అందుకనే ఒక it is described about the great spiritual truth is described. These people are considered as the enemies of the cross of Christ అని ఫిలిప్పీలకు రాస్తూ 3:18వ వచనంలో చెప్తాడు. అలాగనే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వచనంను కూడా చూసినట్టయితే చివరి అధ్యాయం 12:2లో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు, ఇందులో కొందరేమో నిత్య జీవం అనుభవించడానికి మేల్కొంటారు, అనగా నీతిమంతులైనటువంటి వారు. కానీ భక్తిహీనులైన వారు ఉంటారు కదా కొందరు, అంటే ఈ భక్తిహీనులైన వారు నిందపాలగుటకు, నిత్యముగా హేయులగుటకును,
మేల్కొందురు, నిత్యముగా ఏయులగుటకును మేల్కొంటారు. సో దిస్ ఈస్ ద great difference between a righteous man and a scornful man, the righteous man and a violent man, the righteous man and the one who is doing against the principles of the Lord or the commands of the Lord. అందుచేత ఏమంటున్నాడు ఈ సామెతల గ్రంథకర్త, నా కుమారుడా వీటన్నింటినీ కూడా నీవు అర్థం చేసుకోవాలి. లెస్సయైన జ్ఞానం అంటే ఇదే. సౌండ్ విజ్డమ్ కలిగి, డిస్క్రిషన్ కలిగి నీవు జీవించినట్టయితే భక్తిహీనునికి జరిగేటువంటిది ఏది కూడా నీకు జరగదు. నీవు నీతిమంతునిగా జీవిస్తావు, దేవునికి ఇష్టమైన వానిగా జీవిస్తావు. అలాగూ జీవించినట్లు దేవుడు మనకు కూడా తన యొక్క జ్ఞానమును అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మా ప్రియులతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకై వందనములు చెల్లిస్తున్నాం. There is a clear distinction between the righteous man and the scornful man. అపహాస్యం చేసేటువంటి వారు, నీ మాటలను అన్నింటినీ కూడా అపహసించేటువంటి వారు, నీ మాటలకు వ్యతిరేకంగా జీవించేటువంటి వారు, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన భక్తిహీనుని పోలి ఉంటారు అని దేవుని యొక్క మాటలను వినని వారిని గురించి యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు. ప్రభువా, మేము క్రీస్తు అనే బండ మీద మా గృహములను కట్టుకొనున్నట్లు మాకందరికీ కూడా కృపను అనుగ్రహించుమని, ఈ ఉదయకాలము మీ మాటలను మేము విని ఉంటుండగా వీటిని మా జీవితములకు అన్వయించుకొని భాగ్యమును దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మాటలను మనం వినడమే కాకుండా అవి మన హృదయములలో కార్యం జరుగునట్లుగా పరిశుద్ధాత్మని యొక్క ప్రాంప్టింగ్స్ అన్నింటికీ కూడా మనం రెస్పాండ్ అయ్యే వారంగా ఉందాం. మన యొక్క లైఫ్ సర్కమ్స్టాన్సెస్లో వీటన్నింటినీ అప్లై చేసుకునే వారంగా ఉందాం. ఆయన యొక్క స్వరూపంలోనికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి దేవుడు మనకు కృప చూపిస్తారు. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.